దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలపై నటుడు వెంకటేష్ స్పందించారు. దిల్ రాజు నివాసంపై ఐటీ సోదాలు జరుగుతున్నాయనే విషయం తనకు తెలియదన్నారు. అటు సినీ పరిశ్రమలో దిల్ రాజు పైనే కాదు చాలా మందిపై ఐటీ సోదాలు జరుగుతున్నాయని చెప్పారు దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నామని తామంటే సంక్రాంతికి వస్తున్నామని ఐటీ వాళ్ళు వచ్చారన్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఐటీ సోదాలు జరగడం సర్వసాధారణమన్న ఆయన తాను సుకుమార్ ఇంటి పక్కన లేనని చెప్పారు. అయితే తనపై ఐటీ దాడులు జరగలేదన్నారు. వెంకటేష్ బాబు వైట్ లో వైట్ తీసుకునేది ఇంతే, నేను ఎక్కువ లేదు, ఇన్ఫాక్ట్ ఎక్కువ తీసుకోను, తీసుకునేది వైట్, అది ఆఫీస్లో తీసుకుంటారు. ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను, ఇది ఫర్ ఎక్స్పెన్సెస్, నేను ఫుల్ వైట్ అయిపోయింది. వెంకటేష్ బాబు వైట్ లో వైట్ అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. మేము సంక్రాంతికి వస్తున్నామని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా. మా ప్రొడ్యూసర్ బాధలో లేరండి. ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్, ఆయన ఒక్కడి మీద జరగట్లేదు. అండ్ ఇట్స్ చాలా ఇది ఒక ప్రాసెస్ లో భాగమే. ప్రతిసారి 2 ఏళ్లకు ఒకసారి 3 ఏళ్లకు ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్ లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం. సో అలాంటి ఒక ప్రాసెస్ లో జరిగే భాగం. ఇంకా వాళ్ళు మమ్మల్ని, మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా అక్కడక్కడ పట్టుకుని సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారు ఒకటే చెప్పారు, మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు, ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండని వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది. కాబట్టి హ్యాపీగా